పోతే ఒక్క నిమిషం రామకృష్ణారెడ్డి గారు, మీరు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. అంటే ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన రావటానికి సరే ఇక్కడ ఉన్నటువంటి సమవుజ్జి ఉందా లేదా, అది సమవుజ్జి అనేటువంటి దాన్ని అట్లా చూడాలా చూడకూడదా, స్థాయి కేసీఆర్ స్థాయి చట్టసభల్లో అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి స్థాయి ఒకటి కాదు, అంటే ముఖ్యమంత్రి దానికి ఏమైనా స్థాయి ఉంటుందా, ఎట్లా ఆ రకమైనటువంటి కామెంట్స్ ఓ పక్కన నేను అయితే రావాల్సిన అవసరం లేదనుకుంటున్నా మేము చాలు అని అంటూనే ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. ఎట్లా చూడాలి రామకృష్ణారెడ్డి గారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒకసారి స్థాయి అనేది ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి లేకుండా స్థాయి అనేది లేదు. ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. ఈయన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకునికి కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. మరి ఆ ప్రోటోకాల్స్ అన్ని అనుభవించుకుంటూ సభకు రాకుండా, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు చర్చించకుండా కేవలం మేము ఫామ్ హౌస్కే పరిమితం అవుతాం అనేటువంటి విధానం ఏదైతున్నదో అది ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. ప్రజలను ఇక్కడ ఇన్సల్ట్ చేయవలసింది సభను లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీనో కాదు. ఈ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను అవమానపరుస్తున్నాడని నేను అనుకుంటా ఉన్నా. ప్రతిపక్ష నాయకునికి ఈ క్యాబినెట్ మినిస్టర్కి ఈక్వల్గా అన్ని హోదాలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి గౌరవం ఉంటుంది, అన్ని రకాలైన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ను పాటించాలి. మరి సమవుజ్జులు అవుతారా లేదా అంటే, గతంలో పివి నరసింహారావు గారు 5 సంవత్సరాలు ప్రధానమంత్రి, ఒక బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా కొనసాగించి, తర్వాత దేవగౌడ్ గారు వస్తే కూడా ఆయన సభకు పోయి సభలు ఉన్నాడు. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాక కూడా సభలో పోయి సభలు ఉన్నాడు. ఇవన్నీ విషయాలన్నీ కూడా చూసుకోవాలి. సమవుజ్జులు అనేటువంటిది తేల్చవలసింది ప్రజలు. ఎవరు సమవుజ్జులు కాదని తేల్చవలసింది ప్రజలు. ఇక్కడ కేటీఆర్ గారి వల్ల నేను టీవీలో చూసిన స్టేట్మెంట్, మా కొడుకుగా చెప్తా ఉన్నా, అభిమానిగా చెప్తా ఉన్నా, ఆయన సభకు రావద్దు అని చెప్తాడు. అంటే సభకు వస్తే మీరు ఏ పొజిషన్లో మాట్లాడుతున్నారు? ఆ ప్రతిపక్ష నాయకునిగా మీరు హరీష్ రావు గారు తీసుకొని మాట్లాడితే అది ప్రజలకు ఒక లెక్క ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఆయనకు ప్రతిపక్ష హోదా కల్పించి ఆయన ఫామ్ హౌస్లో పడుకోబెట్టి, అయితే ఇదొక ఇంటర్నల్గా ఒక కుట్ర. ఇక కేసీఆర్ అంటే ఆయనను ప్రజల ముందుకు తీసుకురావద్దు, రేపు ఏదన్నా అధికారం గిట్ట వస్తే నేనే చీఫ్ మినిస్టర్ కావాలి అనే ఒక కోణం అయితే నాకు కనపడతా ఉన్నది. ఈ కోణం అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచించుకుంటే అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలైన పరిష్కరిస్తే ఆయన పరిపాలన ఏ రకంగా కొనసాగించిండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విషయాలను డిస్కంటిన్యూ అవుతున్నాయి, ఏ విధానాలను కొనసాగిస్తలేదు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాలు ఆయన స్పష్టంగా సభకు చెప్తే, సభ ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వము ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఆయన రాకుండానే అవమానపరుస్తారనే భయం ఎందుకు? అంటే ఆయన మీరు కూడా చూసినారు శ్రీనివాస్ గారు, గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఆయన శాసనసభ పెడితే కేవలం ప్రతిపక్షాలను తిట్టడం కొరకే సభ పెట్టిండు తప్ప ఎక్కడ ప్రతిపక్షాలను మాట్లాడించినటువంటి పరిస్థితి లేదు. ఆనాటి పరిస్థితి వేరు, ఈనాటి పరిస్థితి వేరు. అదే విషయం మీకు ఎదురవుతుంది అని అనుకుంటే తప్పు. సభకు రావాలి కేసీఆర్ గారు, తప్పకుండా ప్రజల పక్షాన మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పులు ఒప్పులను కూడా ఆయన చర్చించాలి. కాంగ్రెస్ పార్టీకి ఆయనకున్న అనుభవంతో ఈ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. ఈ రకంగా ముందుకు రావాలి తప్ప అవమానిస్తారనేటువంటి విషయం ముందే ఊహించుకుంటే ఇది తినే ముందు రుచి అడిగినట్టు ఉంటుంది. కాబట్టి సభకు రావాల్సిందే, సభకు చర్చించవచ్చు. సభకు ఒకవేళ రాకపోతే గౌరీశంకర్ గారు చెప్పినట్టు మరి 60 days కు సభకు రాకపోతే చర్యలు తీసుకోవాల్సింది మరి ఉన్నది. కాబట్టి మరి ఆ రకమైనటువంటి స్పీకర్ గారు ఆ అధికారాన్ని నన్ను ఉపయోగించాలి. కనీసం ఆ ప్రతిపక్ష హోదాను తీసేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదేది లేకుండా కేవలం సభకు సభకు వస్తే కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందో ఏందో అని చెప్పి అనుకోవద్దు. నీకు కూడా సభ్యులు ఉన్నారు, బలం ఉన్నది. ఒకవేళ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది కేసీఆర్ అనుకోని ప్రజలు కదా అంతిమంగా తీర్చవలసింది. ప్రజలు అన్ని విషయాలు తింటారు, మీరు మాట్లాడింది తింటారు, వాళ్ళు మాట్లాడింది తింటారు. ప్రజలు అంతిమంగా తెలుస్తారు. ప్రజలు కదా అంతిమంగా తెలిసేది. దాని గురించి ఆలోచించండి, రాండి, ప్రజల కొరకు రాండి, ప్రజల గురించి ప్రజల సమస్యలు పట్టించుకోండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసి ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇచ్చినటువంటి దాన్ని ప్రజల కొరకు ఉపయోగించండి.
కొడుగ్గా అభిమానిగా కాదు ఇక్కడ మాట్లాడింది. ప్రజలు ఇలా కేసీఆర్ అంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, గతంలో ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఉన్నాడు. ఇక ఈ నాయకునికి ఒక దిక్సూచి, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి చూపించవలసినటువంటి అవసరం ఉన్నది తప్ప ఈయన వ్యక్తిగతమైనటువంటి దాంట్లో ఉండడానికి లేదు. రైట్. వల్లమల్ల యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు కూడా అదే ఇవాళ అంటే అసెంబ్లీ